ఈరోజు కలెక్టర్ గారిని స్పందన కార్యక్రమంలో కలవడం జరిగింది. ఎందువల్లంటే కలవాయి మండలం వెదనపర్తి గ్రామంలో వడ్డెర కులస్తులు ఈరోజు వాళ్ళని బహిష్కరణ చేస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు కాకుండా బీసీలు కూడా గుడిలలోకి రానివ్వకుండా వాళ్ళని గుడికి మీరు వస్తే మేము మిమ్మల్ని ఇబ్బంది పెడతాము అని అనేసి ఇబ్బంది పెడుతున్నారు. గత 40 సంవత్సరముల నుంచి వడ్డెర కులస్తులు కోదండరామ స్వామి గుడి ఉంది. ఆ గుడికి సంబంధించి 40 సంవత్సరముల నుంచి ఉభయకర్తలుగా ఉన్నారు. కొరవ కమ్మ కులస్తులు 4 ఉభయాలు ఉంటే ఒక ఉభయం మటుకు ఇల్లు వడ్డెర కులస్తులు ఉన్నారు. కొరవ కమ్మ కులస్తులే దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ 40 సంవత్సరాల తర్వాత వాళ్ళకి గుడి శిథిలావస్థకి వచ్చింది. దాన్ని పడగొట్టి కొత్త గుడి కట్టాలని చెప్పేసి ఈ వడ్డెర కులస్తులను పిలిచి మీరు 4 లక్షలు మీ దామాసా ప్రకారం ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. 4 లక్షలు ఇస్తామని వీళ్ళు అందరూ కూడా ఈ 30 కుటుంబాలు వడ్డెర కులస్తులు అక్కడికి వెళ్ళి ₹1,00,000 వసూలు చేసుకొని వాళ్ళు కమ్మ కులస్తుల కాడికి వెళ్తే కమ్మ కులస్తులు మేము దీంట్లో ఉభయం ఇవ్వం, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి, మీ దిక్కున్న చోటు చెప్పుకోండి, గుడికి వచ్చే సంబంధం లేదు, గుడికి వస్తే మిమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారు. ఇక్కడ 40 సంవత్సరాల నుంచి మాకు గుడి అదే, అక్కడ ఉండే సర్పంచ్ని కలిశారు, ఎంపీటీసీని కలిశారు, పోలీసు ఎస్ఐ గారిని కలిశారు, పోలీసు వ్యవస్థను కలిశారు. అయినా కానీ వీళ్ళకి న్యాయం ఎవరు చేయడం లేదు. అంటే ఎస్సీ ఎస్టీలనే గుళ్ళలోకి రానివ్వటం అనుకుంటే ఈరోజు బీసీ కులస్తులను కూడా పాపం వాళ్ళు కూడా గుళ్ళలోకి రానివ్వకుండా ఊరు బహిష్కరణ చేసేదానికి వాళ్ళని కొడతాము చంపుతామని బెదిరిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది కమ్మ కులస్తులకి ఇది సమంజసం కాదని మేము MNMRPS తరఫున ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు ఎండోమెంట్ ఆఫీసర్ గారికి రాయడం జరిగింది. ఆయన స్పందించి రిపోర్ట్ నాకు ఇస్తారు, నేను ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని గౌరవనీయులైన కలెక్టర్ గారు ఈరోజు హామీ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి మేము అందరి తరఫున ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జరిగే కార్యక్రమంలో కలెక్టర్ గారు చేస్తారని చెప్పి నమ్మకం మాకుంది. కానీ ఇది కానీ జరగని ఎడల మేము దీన్ని ఎంత దూరమైనా తీసుకెళ్తామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి కోర్టుకి ఏమన్నా వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకొని ఇబ్బంది పెడతారో గుడిని అని కమ్మ కులస్తులు అక్కడ కూడా కోర్టులో కేవీటీఎస్సీ వీళ్ళకి అర్హత లేకుండా చేశారు. అంటే దీన్ని చూడండి ఏ విధంగా ఉందో, చాలా పకడ్బందీగా దీన్ని బీసీ కులస్తుల్ని ఊళ్ళోకి రానివ్వకుండా ఊర్లో ఉండనివ్వకుండా ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వారు కూడా దీన్ని గుర్తించి వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి మొన్న అందరూ ఓట్లేసి గెలిపించారు. ప్రభుత్వం వారు కూడా గుర్తించి ఈ వడ్డెర కులస్తులకి న్యాయం చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. కలవాయి మండలం నెల్లూరు జిల్లా మాకు యదనపర్తి గ్రామంలో రామాలయం అనే గుడి 40 సంవత్సరాల క్రితం నుంచి ఉంది మాకు. అది కాటేపల్లి పెంచల్ నాయుడు అనే వ్యక్తి కట్టించి కమ్మోళ్ళకి ఒక 3 ఉపాయాలు, వడ్డోళ్ళకి కలిసి ఒక ఉపాయం ఇచ్చాడు. ఉపాయం ఇస్తే అది 40 సంవత్సరాలు చేసుకుంటా వస్తున్నాం అందరం. అది గుడి పాత పడిపోయిందని చెప్పేసి ఆ గుడిది పగలగొట్టి కొత్త గుడి కట్టుకుందని చెప్పేసి మమ్మల్ని కూడా పిలిచి మీకు 4 లక్షలు పడుద్ది, 4 లక్షలు మీరు తెచ్చివ్వండి అంటే సరేనని చెప్పాం. 4 లక్షలు ఇచ్చి 4 లక్షల్లో 1 లక్ష దండుకొని తీసుకెళ్తే మాకు మీ డబ్బులు అవసరం లేదు, మీకు ఉపయోగించేది వడ్డీ నా కొడుకుల కింద మేము ఉపయోగించేది అనేసి మమ్మల్ని గెంటేస్తున్నారు. కమ్మోళ్ళు అనే ఆ క్యాస్ట్ పరంగా వడ్డీ నా కొడుకుల కింద ఉపయోగించేది
మేము ఇచ్చేది లేదు, మా కమ్మల వరకే కట్టుకున్న గుడిదననే భావంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే ఊళ్ళో పెద్ద చిన్న అంటారని చెప్పేసి 4 నెలలు ఊళ్ళో అందరినీ బతిమలాడాం. మాజీ సర్పంచ్ని కూర్చొని పెట్టాం, ఇప్పుడు వైసీపీలో ఉన్న సర్పంచ్ని కూర్చొని పెట్టాం. వాళ్ళని అడిగినా కూడా మాకు సంబంధం లేదు, మేము ఇచ్చేది లేదు, మీరు ఎవరికైనా పోయి చెప్పుకోకండి అంటున్నారు. మీకు దిక్కున్న చోట పోయి చెప్పుకోకండి, మేమైతే ఇయ్యం, క్లియర్ చేసేసారు. దానికని చెప్పేసి మేము ఎస్ఐ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇస్తే ఆయన నెల రోజులు దాన్ని నానబెట్టి మా చేతులు ఎత్తేసాడు. చేతులు ఇస్తే ఇప్పుడు కలెక్టర్ దగ్గరకు వచ్చి అర్జీ ఇస్తే ఆయన స్పందించి ఎండోమెంట్ ఆఫీస్కి ఆయన కాగితం రాసిచ్చాడు. అక్కడికి వెళ్తున్నాం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.